ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. భక్తిపరుడైనటువంటి ఒక కుటుంబం ఇంగ్లాండ్ దేశంలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడికి ఎంతో నమ్మకమైనటువంటి వాడు, చాలా ప్రార్థనాపరుడు. ఇంగ్లాండ్ దేశంలో ఆయన తన కుటుంబంతో జీవిస్తూ ఎంతో వ్యవసాయం భూమి కలిగిన వాడు. అయితే ఆయన ఒకరోజు తన దైవజనుడికి ఆయన ఒక ఉత్తరం రాశాడు. ఆ దైవజనుడి పేరు ఆస్లే బేకర్ గారు. ఆ దైవజనుడు నడిపిస్తున్న సంస్థ పేరు స్క్రిప్చర్ అనే సంఘం. ఆయన ఈ జేమ్స్ రోదర్ఫర్డ్ అనే ఈ భక్తిపరుడు, అయ్యా, ఈ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నేను ఇంకా ఎక్కువగా దేవునికి ఇవ్వాలని ఉంది, కానీ నీళ్ళు లేక పంటలు సరిగా పండటం లేదయ్యా. మీరు పంటలు బాగా పండినట్లుగా మీరు ప్రార్థన చేయండి అని చెబుతూ, అయ్యా, ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. భయంకరమైన బాంబులు పడుతున్నాయి. అయితే నా ఇంటి మీద, మా కలిగిన పొలాలు భూముల మీద బాంబులు పడకుండా మమ్మల్ని కాపాడినట్లుగా ఆ దేవునికి ప్రార్థన చేయమని ఈ జేమ్స్ రోదర్ఫర్డ్ గారు దైవజనుడైనటువంటి ఆస్లే బేకర్ గారికి ఒక ఉత్తరం రాశాడంట. అప్పుడు ఆ దైవజనుడు, ఈ భక్తుడు ఎంతో నమ్మకమైన వాడు, దేవుని కొరకు ఎంతో నమ్మకంగా చేసేవాడు, నమ్మకమైన ప్రార్థనాపరుడు కదా అని ఆయన కూడా దేవుడి దగ్గర మోకరించి ఆ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత తిరిగి ఆ దైవజనుడు ఈ జేమ్స్ రోదర్ఫర్డ్ అనే భక్తుడికి ఉత్తరం రాశాడంట. ఏం ఉత్తరం రాశాడంటే, ఇదిగో నీవు ఆ యొక్క జేమ్స్ గారికి ఆ పట్టణము కొరకు ప్రార్థన చేయి, కానీ ఆయన పొలముల మీద మరి బాంబులు పడవద్దు అని నువ్వు మాత్రం ప్రార్థన చేయొద్దు అని, ఆ పొలములలో బాంబులు పడొద్దని నువ్వు మాత్రం ప్రార్థన చేయొద్దు అని దేవుడు తనతో మాట్లాడాడంట. ఏంటో విచిత్రంగా ఉందని ఆ ఉత్తరం రాశాడు. బాబు, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు నాతో స్వరం ఏమంటుందంటే, నువ్వు పట్టణం కోసం ప్రార్థన చేయి, కానీ జేమ్స్ రోదర్ఫర్డ్ పొలంలో బాంబు పడొద్దని ప్రార్థన మాత్రం చేయొద్దు అని దేవుడు నాతో చెప్పాడు. ఆయన మాటకు లోబడి నేను ఈ విధంగా మరి నీకు ఉత్తరం రాస్తున్నాను అన్నాడంట. అయితే ఆ రోజునే భయంకరమైనటువంటి బాంబులు దాడి జరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం మీద, మరి ఈ ఇంగ్లాండ్ దేశం మీద మా శత్రువులు భయంకరమైనటువంటి ఆ బాంబులు వేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఈయన బిక్కుమంట తన ఇంట్లో మరి భయంతో ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. తెల్లవారు 3 గంటల వరకు అలాగనే వాళ్ళు భయంతో ఉన్నారు. భయంకర బాంబు శబ్దాలు, ఏమైపోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే తన ఇంటి మీద మాత్రం బాంబు పడలేదు. రెండో విషయం ఏంటంటే, తెల్లవారుజామున వారికి కొంచెం కునుగు పట్టింది. ఎందుకంటే రాత్రి అంతా మెలకుగా ఉన్నారు ఆ భక్తు వారి కుటుంబం. తెల్లవారి లేచి ఆ 7 గంటలకు 8 గంటలకు తలుపు తీసి చూసే సమయానికి అతని పొలం అంతా కూడా నీళ్లతో నిండిపోయిందంట. ఆ గుమ్మానికి నీళ్లు తాకినాయి అంట. ఎందుకంటే వాళ్ళు ఫామ్ హౌస్లో ఉంటారు కాబట్టి. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? వర్షమేమి రాలేదు, అసలు నీళ్ళే లేక పంటలు పండటం లేదు. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చూస్తే ఆ పొలంలో వాళ్ళు వేసిన ఆ బాంబు ఒకటి ఇతని పొలంలో పడింది. అది
చాలా అడుగులు లోతుకెళ్ళిపోయి ఎక్కడైతే ఉంటుందో ఆ జలలు ఓట పడే ఆ స్థలంలో ఈ బాంబు పడిందంట. వెంటనే అది పగిలిపోయి ఆ ఓట పైకి తన్నేసింది. అప్పుడు పొలం అంతా నీళ్ళన్నీ నిండిపోయి పక్కవాడి పొలంలో కూడా ఆ నీళ్ళు వెళ్ళిపోయినాయి అంట. అప్పుడు ఆయన తిరిగి వస్తువులు రాస్తున్నాడు, అయ్యా దేవుడు చెప్పింది కరెక్టే, నేను ఎన్నో బోర్లు వేసాను కానీ నీళ్ళు పడలేదు. కానీ ఆ రాత్రి ఆ బాంబు పడటం వల్ల ఈ జలధార మీద పడింది, నీళ్లు తన్నుకొచ్చినాయి, పొలం అంతా కూడా నీళ్ళతో నిండిపోయిందయ్యా. అక్కడ ఒక బోరు కాడ నేను వేసుకున్నాను. నేను ఆ బాంబు పడటం మంచిదే అని జేమ్స్ రోదరపాటి గారు ఆ దైవజనునికి ఉత్తరం పంపించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముగింపులో ఆయన రాస్తాడు, నిజమే, ఆ దైవజనుడు కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు దైవజనుడు చెప్తాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడని దైవజనులు చెప్తూ ఉంటారు. కానీ మనం ఏమనుకుంటామంటే, నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ నష్టం వస్తుంది, ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని కొన్ని సమయాల్లో మనమే కృంగిపోతూ ఉంటాం. కానీ జీవము కలిగిన దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టాలే చెప్పంటారండి ఆశీర్వాదపు సోపానాలుగా దేవుడు మారుస్తాడు. ఈరోజు నష్టములాగా కనిపిస్తున్న నీకే దేవుడు లాభాల బాటలో దేవుడిని నడిపిస్తాడు. ఈరోజు నీకు కలుగుతున్న కీడులే దేవుడు మేలుగా నీకు మారుస్తాడు. అందుకనే చూసారండి, ఆయన సాతానుడు వేసినటువంటి ఆ ఆయుధమే ఈరోజున ఆశీర్వాదపు సోపానంగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జేమ్స్ గారు ఆ బాంబులు, శత్రులు బాంబులు వేస్తున్నప్పుడు ఏమైపోతారో అనుకున్నాడు. కానీ తన ఇంటి మీద, తన కుటుంబం మీద పడలేదు, కానీ తన పొలంలో పడింది. ఆ పొలంలో భూమి లోతులోకి వెళ్ళిపోయినప్పుడు అది జలధారలకు వచ్చి ఈరోజు ఆ పొలమును ఆశీర్వాదకరంగా నీళ్ళతో నింపాడు దేవుడు. ఆశీర్వాదకరంగా పంటలు పడింది. ఈరోజు నీకు కూడా ఆసక్తి ఉండాలే కానీ, దేవుడి మీద విశ్వాసం ఉండాలే కానీ, నీకు కీడులే దేవుడు నీకు మేలుగా మారుస్తాడు అన్న సత్యాన్ని నీవు గ్రహించాలి. ఏ నోటితో అయితే ఈరోజు నాకు అది నష్టం కలిగింది అంటావో, అదే నోటితో నాకు దేవుడు ఆ నష్టమే మేలుగా చేశాడు అని చెప్పబోతున్నాం. ఏ నోటితో అయితే ఈ కష్టాలు వచ్చినాయి అంటావో, రేపు అదే నోటితోనే ఆ కష్టాలే నాకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు అని నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. ఏ నోటితో అయితే నాకు వాళ్ళు కీడు చేశారు అని నువ్వు అంటావో, అదే నోటితోనే ఆ కీడు చేయటం నాకు మంచిది, ఆ కీడు నాకు మేలుగా దేవుడు మార్చాడు అని నీ జీవితంలో నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతానుడు అనేక రీతులుగా మన మీదకి కష్టాలు అనే బాంబులు వేస్తాడు, శ్రమలు అనే ఆయుధాలు విసురుతాడు, కీడులనే ఆయుధాలు మన మీద విసురుతాడు. వాటన్నిటినీ కూడా దేవుడు నీకు ఆశీర్వాదపు ఓటలుగా దేవుడు నీకు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 50వ వచనం మనం చూసినట్లయితే యేసేపు ఒక మాట అంటాడు. చూడండి, 50వ వచనంలో, నేను దేవుని స్థానమందు ఉన్నాను కాబట్టి మీరు భయపడకడి, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ నేటి దినమున అది నాకు మేలే జరిగింది అంటాడు ఆయన. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ అది నాకు ఏం జరిగింది, మేలే జరిగింది అంటాడు ఆయన. దేవుడు నీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అన్న సత్యాన్ని నువ్వు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను 3 విషయాలు మీతో చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. సాతానుడు నీ మీద వేసిన ఆయుధమే దేవుడు అది ఆశీర్వాదపు సోపానముగా
దేవుడు నీకు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సమూయేలు రాసిన మొదటి గ్రంథం ఈ 17-18 అధ్యాయంలో మనం చదివినట్లయితే గొల్లియాతు దావీదు మీదకి ఒక ఆయుధం తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చి దావీదుని చంపుతానని చెప్పని దావీదు మీదకి వస్తాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే ఆ గొల్లియాతు ఆయుధమే దావీదు తీసుకుని గొల్లియాతుని శిరస్సును ఖండిస్తాడు. ఆ శిరస్సు పట్టుకొని ఆయన రాజు యెరూషలేము వీధిలో నుండి యెరూషలేముకు వస్తున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, స్త్రీలందరూ కూడా దావీదుని ఎదుర్కొని సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని జేజేలు పలుకుతారు. అంతవరకు దావీదు ఎవరో ఎవరికీ తెలియదు. అసలు దావీదు ఏం చేస్తాడో, ఏ మూల ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు. కానీ గొల్లియాతు వేసిన ఆయుధం వల్ల, గొల్లియాతుని చంపటం వల్ల దావీదు ఎవరో ప్రపంచానికి, దేశానికి తెలిసింది. ఆ ఆయుధమే దావీదుకి ఆశీర్వాదకరంగా మార్చబడింది. తెలుసండి, దావీదు ఇజ్రాయెల్ దేశానికి రాజుగా కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సాతానుడు వేసిన ఆయుధమే నీకు విజయ సాధనముగా దేవుడు మారుస్తాడు అన్న సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా నీ జీవితంలో జరిగినటువంటి కార్యం ఏంటంటే నీ జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా ఇదే దేవుడు చేస్తాడు. నీ విరోధులే నీవు విస్తరించడానికి కారణమవుతుంది. నీ విరోధులు వేసే ఆయుధమే నీవు విస్తరణ అవటానికి కారణమవుతుంది. జ్ఞాపకం చేసుకో. అపొస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము మరి మొదటి 4 వచనాలు మనం చదివినట్లయితే, అపొస్తలుల కార్యం గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం మనం చదివినట్లయితే మొదటి శతాబ్దం క్రైస్తవులు అక్కడ యెరూషలేములో సంఘాన్ని స్థాపించారు. సంఘాన్ని స్థాపించినప్పుడు ఇదిగో సౌలు ఉన్నాడు, చూసారా? సౌలు స్తెఫనును రాళ్ళతో కొట్టించి చంపించి యెరూషలేములో ఉన్న ప్రజలందరినీ కూడా భయంకరంగా హింస పెడతానికి సౌలు కారకుడయ్యాడు. ఆ రోజున యెరూషలేముని విడిచి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా, యూదులందరూ కూడా యెరూషలేము, యోదయ, సమరయ, గలిలయ బూదిగంత వరకు వాళ్ళు చెదిరిపోయారు. ఆ సమరయ ఆ ప్రదేశం అంతా చెదిరిపోయి వారు ఉన్న స్థలాల్లో అద్భుతమైన సంఘాలు స్థాపించారు. ఆ తర్వాత ప్రపంచ దేశం అంతటా కూడా ఈరోజు సంఘం, ఆదిలో ఉన్న ఒక్క సంఘం ఈరోజు ప్రపంచ దేశాలు కోట్ల సంఘాలుగా విస్తరించడానికి కారణం విరోధైనటువంటి ఆ శత్రువులే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకో రకంగా చెప్పాలిస్తే, ఏ సౌలైతే సంఘాన్ని హింస పెట్టాడో, సంఘాన్ని గుర్రాలతో తొక్కించి భక్తులను చంపడానికి కారకుడయ్యాడో, అదే సౌలు దేవుడు పట్టుకొని ఆ సౌలు ఒక విరోధిగా, క్రైస్తవుల దేవుడి మీద విరోధిగా లేచిన సౌల్ని దేవుడు దర్శించి ఆ సౌల్ని దేవుడు ఒక ఆయుధంగా వాడుకొని 2 ఖండాలని కదిలించే ఒక గొప్ప భక్తుడిగా, పౌలుగా మార్చి అద్భుతమైనటువంటి సేవని చేసినటువంటి మరి భక్తుడు మరి సౌల్ని పౌలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున ఆ విరోధైనటువంటి సౌల్ని దేవుడు సంఘాల విస్తరణకు కారణంగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున నీకు ఎవరైతే విరోధంగా లెగుస్తున్నారో, నీకెవరైతే కీడు తలపెడుతున్నారో, ఎవరైతే నీకు విరోధంగా నీ మీద అబద్ధాలు చెబుతున్నారో, ఆ విరోధుల చేతే దేవుడు నిన్ను విస్తరించేటట్లుగా చేస్తాడు. నీ వ్యాపారాన్ని విస్తరింపచేస్తాడు. అర్థమైందండి? నీ ఉద్యోగాన్ని విస్తరింపచేస్తాడు. నీకు కలిగిన సమస్తాన్ని నేను విస్తరింపచేస్తాడు. ఒక మాట ఎందుకు, యేసేపు ఉన్నాడు. యేసేపు అన్నలే యేసేపుకి విరోధులయ్యారు. కానీ ఆ విరోధుల వల్లే యేసేపు ఐగుప్తు దేశంలో విస్తరించాడు. ఐగుప్తు దేశాన్ని ఏలే అధిపతిగా దేవుడు యేసేపుని ఆశీర్వదించాడు. జ్ఞాపకం చేసుకో. ఈరోజు
నీ విరోధులే నీకు విస్తరణకు కారణముగా దేవుడు మారుస్తాడు. ఏ సౌలైతే సంఘానికి విరోధులుగా మారాడో ఆ సౌల్ని దేవుడు వాడుకొని 2 ఖండాలు కదిలించేవాడుగా దేవుడు సౌల్ని తన సేవలో వాడుకున్నాడు. ఆ కష్టాలు, ఆ శ్రమల వల్ల యూదులు చెదరిపోయి ప్రపంచం అంతటా కూడా ఈరోజు సంఘాలు స్థాపించడానికి, ఆ సేవ విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు. ఒక దైవజనుడిగా ఈరోజు సంఘములకు వచ్చిన శ్రమలను బట్టి అయినా సరే, ఒక్క సంఘముగా ఉన్న నీ సంఘాన్ని దేవుడు రాబో దినాల్లో అనేక సంఘాలుగా విస్తరించడానికి, ఆత్మలు విస్తరించడానికి ఆ సాతాను పన్నాగాలే, ఆ సాతాను ఆయుధాలు నీకు విజయ సోపానులుగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, సాతాను ఆయుధాలే విజయ సోపానులుగా మార్చాడు. రెండవదిగా, నీ విరోధులే నీ విస్తరణకు కారణముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడవదిగా, సిలువే సింహాసనమునకు కారణంగా దేవుడు మారుస్తాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు అతి దారుణంగా సిలువలో ఆయన సిలువ వేసి ఆయన చంపినట్లుగా మనం లేఖనం చదువుతాం. 39 కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం పెట్టి ఆ యేసు ప్రభువారిని మేకులతో కొట్టి భయంకరంగా దూషించి ఉమ్ము వేసి యేసు ప్రభుని ఆ భయంకరంగా అది శ్రమలు ఆ భయంకరంగా చిత్రహింస పెడుతుంటే సాతాను అనుకున్నాడు ఈయన పని అయిపోయింది, ఇక ఈ పని అయిపోయిన సాతానుడు సంకలు కొట్టుకున్నాడు. అర్థమైందండి. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ సిలువలో సహించాడో, ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆయన ఓర్చుకున్నాడో, ఆ యేసు ప్రభువారు సిలువలో కార్చిన రక్తము ద్వారా ఈరోజున నీకు నాకు ప్రపంచ మానవాళికి ఆయన రక్షణ తీసుకొచ్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రక్షణ తీసుకొచ్చాడు. ఆ విషయం సాతానుకి తెలియదు. యేసు ప్రభు సిలువలో మరణించకపోతే, సిలువ మీద తన రక్తాన్ని కార్చకపోతే ఈరోజు నీకు నాకు ఆ రక్షణ అనేది రాదు. ఆ సిలువే ఈరోజు మనకు శరణ్యముగా మారింది, మనకు రక్షణగా మారినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడో చీకట్లో ఉండవలసిన మనము, పాపములో ఉండవలసిన మనము ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొచ్చి ఆయన ఒక దేవుని మందిరంలో కూర్చోబెట్టి మనల్ని పరిశుద్ధులుగా దేవుడు వాడుకుంటున్నాడంటే అది దేవుడు ఉచితమైన కృపని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, 15 పదాలను చూసినట్లయితే, ప్రధానులను అధికారులను నిరాదాయులుగా మార్చి ఆ నిరాదాయులుగా మార్చినాడు. యేసు ప్రభువారు ఆ సిలువలోని విజయోత్సాహముతో ఆ సిలువని గెలిచినాడని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించాడు. ఆయన 3వ దినాన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన తిరిగి లేచి ప్రపంచానంతటికీ ఆయన ఒక దేవుడిగా తండ్రి సింహాసనం అందు కూర్చుని ప్రపంచం అంతటికి అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడ్డాడు. ఆ యేసు నామములో మనందరికీ రక్షణ దేవుడు తెచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ మరణాన్ని దేవుడు జయించాడు. సాతానుని నిరాదాయంగా మార్చాడు. ఈ లోకంలో సాతానుడు సంచరిస్తున్నాడు కానీ వాడు ఆయుధాన్ని నిరాయుధముగా దేవుడు మార్చేశాడు. ఈరోజు మనందరికీ కూడా జీవముగలైన దేవుడు మనకి రక్షణ తీసుకొచ్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఆ సిలువే ఈరోజు సింహాసనానికి కారణమైనట్లుగా మనం చూస్తున్నాం. జీవము కలిగిన దేవుని ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీవు అనిపిస్తున్న శ్రమలు, నీవు అనిపిస్తున్నటువంటి ఈ అతి దారుణమైనటువంటి కష్టాలు, శోధనలు, ఇవన్నీ కూడా సాతానుడు ఇక భవిష్యత్తు లేదు అనుకుంటాడు, ఇక ఈయన ముగింపు అయిపోయింది అనుకుంటాడు. కానీ జీవము కలిగిన దేవుడే ఆ సాతాన్ని నిరాదాయంగా చేశాడు. మానవాళ్ళని ఏలుబడి చేస్తున్న మరణాన్ని, ఆ మరణపు ముళ్ళుని విడిచాడు. ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఈరోజున తండ్రి కుడిపార్శ్వమున సింహాసనం మీద కూర్చుని మనందరినీ ఈరోజున ఆయనతో పాటు దైవరాజ్యానికి తీసుకెళ్ళటానికి రక్షణ తీసుకొచ్చి పెట్టాడు. సాతాను శరలో ఉన్న మనం విడిపించి ఈరోజున ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఆ దేవుడు మార్చాడు. ఆ సిలువే ఈరోజు మనకి రక్షణ తెచ్చిపెట్టింది. ఆ సిలువే ఈరోజు మనకి శరణ్యముగా ఆశీర్వాదకరంగా మారింది. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవము కలిగిన
దేవుని ప్రియులారా, సాతాను వేసిన ఆయుధమే ఈరోజు నీకు విజయ సాధనంగా దేవుడు మారుస్తాడు. అలాగే నీ విరోధులే నీవు విస్తరించడానికి, నీ విరోధుల్ని దేవుడు ఒక విస్తరణకు కారణంగా వాడుకుంటాడు దేవుడు. ఈరోజున ఆ సిలువనే దేవుడు సింహాసనంగా మార్చాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా సర్వశక్తి కలిగిన దేవుడు మరి మనకు ఎదుర్కొంటున్న ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి కష్టం, ఏ నోటితో నువ్వు నాకు కష్టం అన్నావో రేపు రోజున ఆ నోటితోనే ఆ కష్టమే నాకు ఆశీర్వాదం తెచ్చిపెట్టింది అని నువ్వు చెప్పే గొప్ప అద్భుతమైనటువంటి కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. కాబట్టి జీవము కలిగిన దేవుడి సన్నిధిలో ఓర్పుతో శ్రమలను సహించి ముందున్న ఆనందము కొరకు నీవు ముందుకు సాగిపోవాలని యేసుక్రీస్తు ప్రభువు మనకు నేర్పించాడు. కాబట్టి జీవము కలిగిన దేవుడి సన్నిధిలో నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, నష్టాన్ని బట్టి నాకే ఎందుకు వచ్చింది అనుకోకుండా ఈ రోజున వాటి ద్వారానే దేవుడు నాకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడని విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. ఆ కీడులన్నీ కూడా దేవుడు నీకు మేలుగా మారుస్తాడు. సాతాను వేసే ఆయుధాలన్నీ కూడా నీకు విజయ సాధనాలుగా మారుస్తాడు. ఆ దేవుడే అనేకులు ఎదుట నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆ విధంగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, సాతానుడు అనేక ఆయుధాలు మా మీద వేస్తాడు. కానీ సాతాను ఆయుధాలని మాకు ఆశీర్వాదపు సోపానాలుగా మార్చావు. వాడు పెడుతున్న కీడులే, వాడు పెడుతున్నటువంటి నష్ట కష్టాలే మాకు మేలుగా మారుస్తున్నావు ప్రభా అని మేము నమ్మి విశ్వసించి నీ మీద ఆధారపడి నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని, మాకు విరోధులే మేము విస్తరించడానికి కారణమని నీ మీద ఆనుకునే కృప దయచేయమని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి వారిని విస్తరింప చేయమని, వారిని ఆశీర్వదించమని ప్రభా, ఆ శిలువ శ్రమలోనే ఏ విధంగా సింహాసనాన్ని ఉంచాడో అనేక బిడ్డలను ప్రభా ఈ శ్రమలే వాళ్ళకి ప్రభా ఆశీర్వాదంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రభా వాళ్ళకున్న ఉద్యోగాలను దీవించండి, వ్యాపారాలను దీవించండి, బిడ్డల చదువులను దీవించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకి రాసిన ఎగ్జామ్స్లో అత్యున్నతమైన విజయం దయచేసి ప్రభా ఈరోజు బిడ్డలందరినీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి.